శ్రీకాకుళం జిల్లాలో నాగపల్లి నది జల కాలుష్యాన్ని తక్షణమే నివారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. నాగపల్లి నదిలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. మురుగునీరు, ఆసుపత్రి వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్త నదిలో కలవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. జల కాలుష్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అయ్యా ఎంపీ గారు, 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా మీరుండి కనీసం ఇన్ని సంవత్సరాలుగా ఈ మురికి నీరు ఇచ్చేయడానికి, శుద్ధి చేయడానికి ఒక ఎస్టీపీ ప్లాంట్ కూడా మీరు ఎందుకు కట్టలేదు? మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి ప్రజలు అనారోగ్యాన్ని పాలైపోయి ఇవాళ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. డయేరియా, జలుబు, దగ్గు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు వంటి భయంకరమైన వ్యాధులు ఇవాళ నగరవాసులు పడుతుంటే మీకు కనీసం పట్టదా చేస్తాం, శుద్ధి నీరు వేస్తామని ఎక్కడ ఇచ్చినారు అని అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు మంచినీరు ఇవ్వక అనారోగ్యం పాలు పడిపోతే మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా? మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పాలకులు ప్రజల కళ్ళు గంతలు కట్టి మురికి నీరు ఇస్తారని నిరసన తెలియజేస్తూ ఈవేళ కళ్ళకు గంతలు కట్టుకుని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో దశల వారీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి